మనము ఈ దైవ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఏంటంటే ఈరోజు మనం ధ్యానించే వాక్యము కీర్తన 51వ కీర్తన 17వ వచనములో, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయు. దేవునికి ఏది ఇష్టము, ఏది అంగీకారము, దేనికి ప్రతిఫలం ఇస్తాడంటే విరిగిన మనస్సు, నలిగిన హృదయము అన్నాడు. విరిగిన మనస్సు, నలిగిన హృదయం అంటే విరిగి నలిగిన హృదయం. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన మనస్సు మనము ఏమవ్వాలంటే విరిగి నలిగిపోవాలి. నేనంటాను, ఇక్కడ కూర్చున్న మీరు ఏ కార్యం జరగకుండా ఏ విషయాలలో మీరు విరిగి నలిగిపోతున్నారు, వేసారిపోతున్నారు, నిరాశగా ఉన్నారు. ప్రియులారా, మీరు సమస్యల చేత, శోధనల చేత, బాధల చేత, కన్నీటి చేత, మనోవేదన చేత మీరు నలగొట్టబడితేనే దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడు మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మనం విరిగిపోయినప్పుడు, నలిగిపోయినప్పుడు, వేసారిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు దేవుడు సమీపంగా వచ్చి మన దగ్గరికి వచ్చి, అవమానపరచబడినప్పుడు, నిరాశగా ఉన్నప్పుడు, ఒంటరి వాళ్ళమైపోయినప్పుడు, ప్రియులారా దేవుడు మమ్మల్ని చేయి విడిచిపెట్టాడులే అనుకుంటాం. ఈ రోజున నలగొట్టబడుతున్న సహోదరి సహోదరుడా, విరిగిపోతున్న దేవుని బిడలారా, ఈరోజు దేవుడు పేరు పెట్టి పిలిచి నీతోనే మాట్లాడుతున్నాడు కదా. నీ మనస్సు, నీ ప్రార్థన దేవుడు ఈరోజు ఏం చేస్తున్నాడంటే అంగీకరిస్తాడు. మనం నలిగిపోము, విరిగిపోము. విరిగిపోవటానికి, నలిగిపోవటానికి ఏమవ్వమంటే ఇష్టపడం. విరిగి నలిగిన మనస్సు ఆయనకేమన్నాడంటే, ప్రియులారా, అది ఆయన అలక్ష్యము చేయడు, అది ఇష్టమైనది. సేవ దీవించబడలేదని, భర్త మార్పు రాలేదని, మీరున్న పాపములు విడుదల కలగలేదని, లేక మీ జీవితాల్లో ప్రియులారా మీ బిడ్డల్లో మార్పు లేదని, వారి కష్టాలు తీరలేదని, వారు లోకంలో కలిసిపోయారని నలిగి విరిగిపోయి ఉన్నారు. ఈరోజు దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఇష్టపడుతున్నాడు. ఏదో నలిగిపోయి వచ్చావు, ఏదో కన్నీరు కారుస్తూ వచ్చావు, ఏదో వేదనతో ఉన్నావు, ఏదో పోగొట్టుకున్నావు, దేనికో దూరం అయ్యావు, ఏదో నీ జీవితంలో ప్రియులారా నువ్వు సాధించలేక ఈ సంవత్సరం నలిగి నిరాశగా ఉన్నావు. ఓ రిబాల బబదురిలో రఖంద రీషిదిరి దిరి మానమ బబదోరి లిఖంద రీషిదిరి దిరి మానమ రైట్ నౌ లఖంద రిబదురికా శిబల రమానమ. నా ప్రియ సహోదరి సహోదరుడా, నాతోటి దైవ జనాంగమా, సేవకుడా సేవకురా, ప్రాంత నివాసులారా, ఈరోజు విరిగి నలిగి వచ్చిన దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను అంగీకరిస్తున్నాడు. ఆయన నీ పట్ల తన కార్యాన్ని కొనసాగించునుగాక. విరిగి నలిగిపోవటం అంటే ఒక చిన్న ఉదాహరణ వస్తుంది. ఈ కానుక కవరు, ఇది కానుక కవరేనా కాదా? పోస్టల్ కవరా? కానుక కవరు. నేనేం చేశానంటే దీన్ని పట్టుకొని, ఇది నాకు లోబడింది, ఇది నాకు దొరికింది, ఇది చిన్న చూపుగా ఉంది అని చెప్పేసి ఇది నన్నేం చేసిద్దని నేను దీన్ని బాగా నలగొట్టేశాను. దీన్ని ఇప్పుడు ఏం చేశాను నేను, ఇది నలిగిపోయింది, ఇది విరిగిపోయింది, అప్పుల్లో నలిగింది, అనారోగ్యాలతో పగిలింది, చేతబడి శక్తులతో కృంగింది, సంపాదనను పోగొట్టుకొని దిగజారింది. ఒకవేళ ఇది ఇప్పుడు జీవితంలో ఇది సాధించాలనుకున్నది సాధించకుండా ఇలాగ నలిగిపోయింది, నలిగిపోయి అలా పడిపోయింది. ఇది ఎలా ఉంది ఇప్పుడు? నలిగిపోయి అలాగా పడిపోయి ఉంది. దీని దగ్గరికి ఏం చేశారంటే, ఇది బ్రహ్మ మాస్టర్ గారు అటు వెళ్తూ దీన్ని చూశాడు. నేను అక్కడ కూర్చోండి, 2 చేతులు పెట్టండి సార్. ఇప్పుడు దాన్నే అది నలిగిపోయింది. ఇప్పుడు మాస్టర్ గారికి నేను చెప్పకుండానే మాస్టర్ గారు ఇప్పుడు దాన్ని ఏం చేస్తాడు చూడు, ఇంకొంచెం బాగా తీయండి, బాగా దాన్ని ఆయన ఇప్పుడు ఏం చేశాడు, నేను నలగొట్టింది, నేను విరగదీసింది, నేను ప్రియులారా బలిగా సమర్పించింది, అది నా చేతిలో ఏమైందంటే చేతబడికి అంగీకారమైంది, పితరుల దోషాన్ని కొట్టుకుపోయింది, వడ్డీలకు కొట్టుకుపోయింది, బిడ్డల తన్నుళ్ళకి తన్నుడిపోయింది.
ఏమండి, శరీర అనారోగ్యాలకు హాస్పిటల్ తిరిగినట్లుగా నలకొట్టాను. ఇప్పుడు నెక్స్ట్ మాస్టర్ గారి చేతికి వెళ్ళగానే ఆయన దాన్ని ఏం చేశాడంటే ఇంకొంచెం నలిపాడా, చించాడా, ముక్కలు ముక్కలు చేశాడా, చైలా నలకొట్టబడిన దాన్ని, విరిగిపోయిన దాన్ని తనేం చేశాడంటే పరిశుద్ధాత్మ దేవుడు బాగు చేశాడు. స్తోత్ర. ఈరోజు ఆ కవర్ ఎలాగ బాగయిందో, ఆ కవర్ ఎలాగ సాఫ్ట్ అయ్యిందో, నలిగింది అది ఎలాగ పనికి వచ్చిందో, ఈరోజు ఏదో విషయంలో నలిగిపోయి వేసారి నిరాశగా కొట్టుమిట్టలాడుతూ వచ్చిన మిత్రమా, ఈరోజు నా దేవుడు నీతో పేరు పెట్టి పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు కదా. అద్భుతమైన విడుదలను కలుగు చేయబోతున్నాడు, అద్భుతమైన ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు. ఈరోజు చీకటిలో విడుదల కలుగుతుంది, అప్పుల్లో విడుదల కలుగుతుంది, వడ్డీల్లో విడుదల కలుగుతుంది, నిరాశలో విడుదల కలుగుతుంది, అపజయాల్లో నా దేవుడు విడుదల అనుగ్రహించును గాక. బైబిల్లో మనం చూస్తున్నాం ఈ మాట, విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము, ఇంకా ఆలస్యము లేదు. స్తోత్ర. ఈరోజు కూర్చున్న నీతోనే దేవుడు చెప్తున్నాడు, నీ పెళ్ళికి, నీ సంతానానికి, నీ ఇంటిలో ఆర్థిక విషయంలో నువ్వు పెట్టిన తాకట్టు పెట్టిన వస్తువు విడుదల కలగటానికి ఇక ఆలస్యం లేదు. ఆలస్యం లేదు. చెప్పండి, ఏమి లేదు? ఆలస్యం లేదు అంటున్నాడు అక్కడ దేవుని వాక్యములో. ప్రియులారా, అలక్ష్యము చేయవు. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి, మహిమా స్వరూపుడా, మీకు వందనాలు. ఈ బుధవారాలు కూడికలో మీ సన్నిధి మాతో నాతో మీరు ఉంచారు. 3వ వారంలో చక్కటి ప్రభువా వర్తమానము, ప్రార్థన, సేవకుల్ని, నిబిడల్ని మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. కూడిన సంఘాన్ని దీవి ఆశీర్వది, బలపరచబోతున్నందుకు స్తోత్రాలు, విడుదల ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు, ముందు రోజులు అద్భుతంగా జరిగించబోతున్నందుకు స్తోత్రాలయ్యా. వారికి ఆరోగ్యము, స్వస్థత, వారి బిడ్డలు మనోసంతానాన్ని దీవించి ఆశీర్వదించండి. ప్రతి దోషాలు, చీకటిని లయపరచమని, కూడిన సేవకుల్ని, సంఘాన్ని సంధించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ సంపూర్ణ అపవాదికులకి నాశములైము కలుగునుగాక. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్యకృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడిన సంఘానికి, ప్రాంతానికి తోడై ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.